ఉన్నటువంటి వాక్య భాగము రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ కొద్ది కాలంలో వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సర కాలం అంతా ప్రభువా, మా జీవితంలో నా తండ్రి ఎన్నో తొట్టిళ్ళు, ఎన్నో శోధనలు, ఎన్నో విధమైన పరిస్థితులను మేము ఎదుర్కొన్నప్పటికీ తండ్రి, నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభువా మీరు దయా కిరీటంగా మాకు అనుగ్రహించినందుకు, నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ నిలువబెట్టినందుకు నీకు వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, గత సంవత్సర కాలంలో ప్రభువా మీ సన్నిధికి పిలుచుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి. ప్రతి అవసరతలో ఉన్న వారిని అవసరాలు మీరు తీర్చండి. ముఖ్యంగా మా పాలాన్ని మీరు దీవించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. మేము చివరి దినాల్లో ఉన్నాం ప్రభువా. నా తండ్రి, నీ వాక్యానికి లోబడి నీ రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు గనుక నా తండ్రి, నా ప్రభువా, మేము సిద్ధపడి ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధుడా, నేను చెప్పబోతున్నది నాకు ప్రభువా, నాకు ఏమాత్రము తెలివి జ్ఞానం లేదు. నీ పరిశుద్ధ జ్ఞానము నాకు అనుగ్రహించు నా ప్రభువా. నీ జీవం కలిగిన మాటలు నా నోట్లో ఉంచి మీ ప్రిబిడలకు తెలియపరచండి. మీరే మాట్లాడండి ప్రభువా. మా మధ్యలో మీరుండమని ప్రార్థిస్తున్నాను నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ మీరే మాతో ఉండి నడిపించి ఆది అంతం వరకు మీరు సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం చదవబడిన వాక్యంలో మరి ఈ వాక్యం అందరికి తెలిసిందే. ఏలియా గారు మరి ఆహాబు రాజు వద్దకు వచ్చి నిలువబడి, ఇశ్రాయేలే దేవుడైనటువంటి యెహోవా జీవంతోడు ఈ సంవత్సరంలో మరి మన రాజ్యంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించి రాజుకు తెలియజేస్తాడు. తెలియజేసిన తరువాత యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నువ్వు ఆ యొక్క యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గరకు వెళ్ళి నువ్వు అక్కడ దాగి ఉండు, అక్కడికి నీకు కాకుల చేత ఆహారము పంపిస్తాను అని చెప్పి ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై తెలియపరుస్తాడు. చెప్పినప్పుడు ఏలియా దేవుని మాట ప్రకారము యెహోవా మాట చొప్పున ఆ యొక్క యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేస్తాడు. ఏలియాకు కాకుల చేత ఉదయాన్నే రొట్టె మాంసమును, మళ్ళీ సాయంకాలం అస్తమయమందు కూడా రొట్టె మాంసమును ఆహారముగా పంపిస్తూ వారి ఏలియా యొద్దకు పంపిస్తూ ఉంటాడు. ఈ రీతిగా పంపిస్తూ ఉన్నప్పుడు కొంతకాలం తర్వాత ఆ యొక్క కెరీతు వాగు ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మరలా రెండవసారి యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము అని దేవుడు మరలా ప్రత్యక్షమై ఏలియాకు తెలియపరుస్తాడు. ఏలియా మరలా ప్రభు మాట చొప్పున ఏలియా లేచి సారెపతు అనే పట్టణం యొక్క గవిని యొద్దకు వచ్చినప్పుడు ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకొండుట ఏలియా చూసి ఆమెను పిలిచి త్రాగుటకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడుగుతాడు. అడిగిన తర్వాత ఆ విధవరాలు నీళ్లు తేవడానికి పోతుంటే మరలా ఏలియా ఏం చేస్తాడంటే ఆమెను పిలిచి, నాకు ఒక రొట్టె ముక్క కూడా ఆహారంగా తీసుకురమ్మని
చెప్పినప్పుడు ఏలియాతో ఆమె ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క సారిపతు విధవరాలు గురించి ఏమంటుంది? అయ్యా, నాకు ఒక అప్పం చేసి కరువు వస్తుందమ్మా అని చెప్పి కరువు, ఇక్కడ కరువు వచ్చింది. దాంట్లో ఈ యొక్క తొట్టిలో కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది. అది నా కుమారుడికి నాకు చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నాము అని ఏలియాతో చెప్పింది. ఈ యొక్క సారిపతు విధవరాలు గురించి కనుక మనం చూస్తే ఫీనికే అనే అనేటువంటి మరి దేశము సీదోను పట్టణస్థురాలు మనకి నాబాలు తెలుసు. నాబాలు భార్య యెజబెలు. ఈ యెజబెలు కూడా ఆ యొక్క సీదోను రాజు కుమార్తె యెజబెలు. కాబట్టి ఈ యొక్క సారిపతు విధవరాలు ఫీనేకే అనే పట్టణ మరి అనేటువంటి దేశము సీదోను పట్టణస్థురాలు. ఏమేందంటే అన్యురాలు, విగ్రహారాధికురాలు. వీళ్ళు మరి అష్టారోతు దేవతలను, బయలు దేవతలను పూజించేటువంటి వారు. ఈమెకి యేసయ్య గురించి తెలియదు. మరి ఈమె విగ్రహారాధికురాలు కాబట్టి ఆమె దేవుని ఎరుగునటువంటి స్త్రీ కాబట్టి ఇలాంటి విగ్రహారాధికురాలైనటువంటి యొక్క సారెపతు విధవరాళ్ళు మరి ఏలియా ఎప్పుడైతే అమ్మ నాకు అప్పం తీసుకురమ్మని చెప్పాడో అప్పుడు ఆమె మళ్ళా మారు మాట మాట్లాడలా. అయితే ఈమె చెప్పినటువంటి విషయంలో నేను ఈ దినము మీకు 3 విషయాలు చెప్పాలని మరి ఇష్టపడుతున్నాను. ఈ ఏలియా ఈమెని అప్పం తీసుకురమ్మని చెప్పినప్పుడు ఈమె చేసిన దానిలో మనం 3 విషయాలను గ్రహించవచ్చు. మొట్టమొదటిగా ఏమేం చేసిందంటే నీ దేవుడైన యెహోవా జీవము గలవాడు అని గ్రహించింది. నీ దేవుడైన యెహోవాయే జీవం గల దేవుడు అని, ఆయన్ని బట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి బట్టి ఆయన జీవం గలవాడని గ్రహించింది. రెండవదిగా దైవ సేవకుడు ఎప్పుడైతే ఆమెను అప్పం తెమ్మన్నాడో మారు మాట మాట్లాడకుండా ఆయన మాటకు విధేయత చూపినది. మూడవదిగా చూస్తే ఆ విధవరాలు నేను పాపిని, చివరకు దేవుని క్రియలను చూసి నేను పాపిని అని జ్ఞాపకము చేసుకున్నది. కాబట్టి ఈ 3 విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఇక ఈ యొక్క సారిపతి విధవరాలు ఆ తొట్టిలో కొద్దిగా పిండి ఆ యొక్క నూనె కొంచెం ఉన్నది అని మరి చెప్పింది. కానీ ఈమె యొక్క హృదయము చాలా మెత్తనైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ. ఈమె దేవుని యొక్క శక్తిని గ్రహించింది. ఎలా గ్రహించింది? ఏలియా చెప్పే మాటలను బట్టి ఆమె గ్రహించింది. మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో చూస్తే ఏముంది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఎవరై ఉన్నారు? దేవుడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలుగజేసిన సమస్తము ఎవరు కలుగు చేశారు? ఈమె గ్రహించింది. ఈ సమస్తము కలుగజేసింది ఆయనే. ఆయన కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఈ సృష్టిలో కలుగజేసిందంతా కూడా దేవుడే అని ఆమె తెలుసుకున్నది. కాబట్టి ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. అవును, మన ప్రభు ఆయన జీవము, ఆయన మనుషులకు వెలుగై ఉన్నాడు. ఈ లోకములో సమస్తము సృష్టించినది ఆయనే. కాబట్టి ఆ సృష్టికర్తను ఆమె గ్రహించింది. కాబట్టి ఆయన జీవము గలవాడు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదని ఏలియాని బట్టి ఆమె గ్రహించింది. కాబట్టి మరి ఆ జీవం మరి మనము అలాంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి మరి మనకున్నప్పుడు మనకు ఎలాంటి భయాలు కూడా అవసరం లేదని ఆమె గ్రహించుకున్నది. ఎందుకంటే ఒకానొక సమయంలో ఆ ప్రభువుని మనమందరము కూడా చూస్తాము. మరి
చూసినప్పుడు ఆయనలో ఉన్న జీవము మన మీద ప్రకాశిస్తుంది అని ఆమె గ్రహించింది. కాబట్టి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు. ఆయన సమస్తము సృష్టించిన దేవుడు అని ఆమె గ్రహించింది. మనకు కూడా ఈ లోకములో ప్రతినిత్యము మన కాపరులు పరిశుద్ధ వాక్యాన్ని అందిస్తూనే ఉన్నారు. కానీ మనం వింటున్నాము, ఆ జీవం గల దేవుని మనము గుర్తిస్తున్నామా? ఒకసారి ఈ రోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె విగ్రహారాధికులు, విగ్రహారాధికురాలు. యేసయ్య గురించి ఆమెకి ఏమాత్రం కూడా తెలీదు. అసలు ఆమె ఇశ్రాయేలీరాలే కాదు. అయినప్పటికీ ఏలియాను బట్టి, ఆయన మాటలను బట్టి ఆ దేవుడు జీవము కలిగిన వాడు. ఆయనలో ఉన్న జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యమై ఉన్న దేవుడు అని, ఆయన సృష్టికర్త అని ఆమె గ్రహించింది. మరి ప్రతినిత్యం మనం వింటున్న మనము కూడా ఏం చేయాలి? ఆయన జీవము కలిగిన దేవుడని మనము గ్రహించాలి. కాబట్టి ఈమెకి ప్రార్థన చేయటము తెలియదు. విశ్వాసం అంటే ఏందో కూడా ఆ విగ్రహారాధికి తెలియదు. కానీ దైవజనుడు చెప్పినది ఆమె చెప్పినట్లుగా విన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మరి హబక్కూకు గ్రంథములో కూడా 3వ అధ్యాయము 17వ వచనంలో గనక చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించునని మరి ఇది నేర్చుకుంది ఈ సారెపతు విధవరాలు. మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా మరి మన మనసునందు ఆమె ఆనందించటం, సంతోషించడం, ఏది ఉన్నా లేకపోయినా ఆనందించాలనేటువంటి మనసును ఈమె కలిగి ఉన్నది. మనము ప్రభువుకి మరి గిన్నెడు సన్నీళ్ళు ఎవరికైనా ఇస్తే ఆ ఫలితాన్ని మనము పోగొట్టుకొనము. ఎందుకంటే ఆ ఫలితం అనేది ప్రభు తప్పకుండా మనకి ఇస్తాడనే విషయాన్ని ఆమె గ్రహించింది. కాబట్టి ఈ యొక్క సారెపతు విధవరాలు ఏమి తెలుసుకుంది? ఏమి ఉన్నా ఏమి లేకున్నా మరి మరి సంతోషించాలి, ప్రభువులో ఆనందించాలి అనే విషయాన్ని గ్రహించింది. కాబట్టి మరి మనము కూడా మరి మనకి ఏదైనా పరిస్థితులు అనుకూలింపకపోయినప్పటికీ ప్రభువులో ఆనందించుట మనము నేర్చుకోవాలి. ఇక్కడ సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి ఇచ్చువారు కలరు. బాగా పెట్టి అభివృద్ధి చెందే వాళ్ళు ఉన్నారు. మరి దేవునికి తక్కువ ఇచ్చి బాగా అభివృద్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఔదార్యం గల వారు పుష్టి నొందుతారు. ఎవరైతే ఉదార స్వభావంతో దేవునికి ఇస్తారో వాళ్ళు పుష్టి నొందుతారు. కాబట్టి నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడతాయి. మనం ఎంత ఔదార్యంతో దేవునికి ఇస్తామో అంతకంత మనం అభివృద్ధి పొందుతాము. మరి సంతోషముగా దేవునికి ఇస్తామో దానిలో మనకి కలిమి వస్తుంది అని ఈమె గ్రహించినది. కాబట్టి ఈమె మొట్టమొదటిగా దేవుడు జీవం కలిగిన దేవుడని గ్రహించింది. మనము కూడా ఆ రీతిగా ఉండాలి. రెండవదిగా ఈమె ఈ సారెపతు విధవరాలు మరి రెండవదిగా ఈమె పాపి అని తెలుసుకున్నది. 1వ రాజులు 17:18 మన వచనం గనక చూస్తే, ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు రానిమిత్తమేమి? నా పాపమును జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటక నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, మరి ఆమె యొక్క కుమారుడు
మరి ఏమవుతాడంటే చనిపోతాడు. ఆమెకు లేక లేక కుమారుడు పుట్టినప్పుడు ఆమెకు ఆ కుమారుడికి ఒక మరణకరమైన రోగం వచ్చి చనిపోతాడు బిడ్డ. చనిపోతే ఈ దైవజనుడు అంటుంది, అయ్యా మరి ఈ నా యొద్దకు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? నా దగ్గరకు ఎందుకు వచ్చావయ్యా నువ్వు దైవజనుడు అని ఆమె తెలుసుకుంది. మరి ఆయనకు ఆతిథ్యం కూడా ఇచ్చింది, మాట మాట్లాడకుండా ఇచ్చింది. మనమైతే ఏం చేస్తాము, అయ్యా ఎవరైనా అడిగారు అనుకోండి, కొంచెమే ఉందయ్యా, కొంచెంలో నేను నీకేమి ఇచ్చేదయ్యా అని మానవులం కాబట్టి మనం అంటాం. ఆమె ఏం చేసింది, ఆ ఉన్నది ఆయనకు ఇచ్చింది, మారు మాట్లాడకుండా ఆయనకి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ నేను ఇచ్చాను కదయ్యా, మరి నువ్వు ఇంకా ఎందుకు అని, నా దగ్గరకు ఎందుకు వచ్చావయ్యా నువ్వు నువ్వు రావటం కారణం ఏంది, నా పాపం నాకు జ్ఞాపకం చేసావు. మరి ఆయన మాటను బట్టి ఆమె పాపం ఆమెకు తెలిసింది. నా కుమారుడు చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మరి ఆమె అడుగుతుంది. అంటే ఈ యొక్క ఈమె కుమారుడికి మరణకరమైనటువంటి రోగము వచ్చింది. వచ్చినప్పుడు ఆ కుమారుడు చనిపోతాడు. అలాగే మన జీవితంలో కూడా మరి అనేక సార్లు మనము తొట్టిల్లుతూ ఉంటాము. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనేకమైన శ్రమలను మరి అనేకమైనటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో వచ్చినప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, బాధల్లో, అన్నిటి కష్టాల్లో మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూస్తామంటే మనం లోకం వైపు చూస్తాం, మనుషుల వైపు చూస్తాం, మనుషుల సహాయాన్ని కోరుకుంటాము. కానీ మనం చూడవలసింది ఎవరి వైపు అంటే జీవం కలిగిన దేవుని వైపు చూడాలి. కాబట్టి ప్రకటన 2-3 అధ్యాయాల్లో ఏముందంటే ప్రతిసారి మారు మనసు పొందాలి. మనం ప్రతిసారి కూడా ఏమైనా మన నోటి నుంచి ఏమన్నా మరి అనరాని మాటలు ఏదన్నా అన్నా కూడా ప్రతిసారి మనము మారు మనసు పొందుతూ ఉండాలి. కాబట్టి మరి ఈ ప్రకటన 2-3 అధ్యాయాల్లో ప్రతిసారి కూడా మారు మనసు పొందండి అని ఆ యొక్క పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రభువా మనం ఏం చేయాలంటే నీ వాక్యానికి తగినట్లు నేను జీవించటం లేదని మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు మనల్ని సమృద్ధిలోకి నడిపిస్తాడు. కాబట్టి మరి మనం ఎప్పుడైతే ఆయన వాక్యానికి తగినట్లుగా జీవిస్తామో మన కుటుంబాల్లో సమృద్ధిని ప్రభు నింపుతాడు. మరి ఏలియా గారు కూడా మరి ఆ కరువు కాలంలో ఆ సారిపతు విధవరాలితో ఏం చెప్పుంటాడంటే ఆ యొక్క దేవుని వాక్యాన్ని చెప్పుంటాడు. దేవుని వాక్యము ఆయన మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని 10 ఆజ్ఞలను ఆయనకు చెప్పి ఉంటాడు. కాబట్టి మరి ఈనాడు కూడా మనకి పరిశుద్ధ గ్రంథం నుంచి మనకి దేవుని వాక్యం ఎంతో విస్తరింపబడుతుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మరి దేవుని వాక్యానికి తగినట్లుగా జీవించాలి. మరి పరిశుద్ధత లేకుండా మరి మన పాపాలు ఒప్పుకోకుండా రక్షణ లేకుండా మనకి మారు మనసు పొందకుండా ప్రభుని ఎవరము చూడలేము. కాబట్టి నేను పాపిని అని గ్రహించింది, ఒప్పుకుంది. కాబట్టి మనము కూడా ప్రభువుని చూడాలన్నా, ప్రభుతో మనం మాట్లాడాలన్నా, మనం చేసే ప్రార్థన ప్రభు ఆలకించాలన్నా మొట్టమొదటగా మన పాపాలను మనము ఒప్పుకోవాలి, మనకు రక్షణ ఉండాలి, మారు మనసు పొందాలి. అప్పుడే ప్రభువుని మనము చూస్తాము. కాబట్టి మరి ఈ 3 విషయాలు చేసిన తర్వాత ఏలియా గారు కూడా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, అమ్మా కుమారుడు చనిపోయాడు. అప్పుడు చెప్తున్నాడు, అమ్మా నువ్వు భయపడవద్దు. 1 రాజులు 17వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును
చేసుకొనవచ్చు. అమ్మా నువ్వు భయపడబాకు, ఆ తొట్టిలో పిండి అయిపోయిద్దని, నూనె అయిపోయిద్దని భయపడవద్దు. నేను చెప్పింది చేయమంటున్నాడు. నువ్వు భయపడబాకమ్మా, మరి నీ బిడ్డ నువ్వు చనిపోతారని భయపడబాకు, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అని అన్నప్పుడు ఆమె ఆయన మాట ప్రకారము చేసింది. అలాగే మరి భయపడకూడదు ఏ విషయాల్లో. మనం ఏం చేస్తామంటే, మరి మనకి జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. మన సమస్యలన్నిటిని కూడా మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మనం ప్రభువు చెప్పుకుంటే ప్రభువు ఆలకించే దేవుడు. కాబట్టి అమ్మ నువ్వే విషయంలో భయపడబాకు మరి అని ఆమెకు అభయం ఇస్తున్నాడు, ఆమెకు మరి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో కూడా చూసినట్లయితే, మరి శిష్యులు ఆ యొక్క సముద్రం, మత్తయి సువార్త 14:25వ వచనంలో చూస్తే, శిష్యులు ధోనిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ దోణి మరి పెద్ద గాలి వాన అలల చేత కొట్టబడుతున్నప్పుడు వాళ్ళు కూడా బాగా గాలి ఎదురైనందువల్ల అలల వలన కొట్టబడుతున్నప్పుడు రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్య అనుకోకుండా వాళ్ళు భయపడతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పాను. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఏ సమస్యలతో భయపడుతున్నామో, ఏ సమస్యలతో బాధపడుతున్నామో, మరి వాళ్ళకి చెప్పిన దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి. మరి మనం ప్రతి విషయాన్ని కూడా యేసయ్య దగ్గర ఉంచాలి, ప్రతి విషయాన్ని యేసయ్య దగ్గర చెప్పుకోవాలి. మరి మరి కాబట్టి మనం ఏ విషయాల్లో కూడా భయపడకూడదు. ఏలియా గారు కూడా ఆమెకు అమ్మా భయపడవద్దు అని ఆమెకు అభయము ఇస్తున్నాడు. తర్వాత కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనంలో కనుక చూస్తే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు గారు చెప్తున్నాడు ఇక్కడ, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు దావీదు గారు. తన సొంత కుమారుడే తనకు వ్యతిరేకంగా మరి ఆయనకు వ్యతిరేకంగా ఆయన మీద తిరుగుబాటు చేశాడు. మరి సౌలు రాజు కూడా దావీదుని తరుముచి ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాడు. మరి ఆయన నాశనకరమైన జిగట ఊబిలో ఇరుక్కుని పోయినప్పుడు కూడా దావీదుని ప్రభువు చేయి పట్టి పైకి లేవనెత్తాడు. కాబట్టి అలాంటి దావీదు మహారాజు పలికినటువంటి మాటలు ఏంటంటే, మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ప్రభు మనల్ని కాపాడుచున్నాడు. మరి అలాగే దైవజనుడైనటువంటి ఏలియా మరి సారెపతు విధవరాలతో కూడా భయపడవద్దు అని అభయము ఇచ్చాడు. కాబట్టి మనం యేసు ప్రభుని నమ్మితే చాలు, ఆయన మన పట్ల కార్యాలు జరిగించేటువంటి దేవుడు. కేవలము నమ్మాలి అనేటువంటి మరి మన నమ్మాలి, అపనమ్మకము తీసివేసుకోవాలి. ప్రభు నమ్మదగిన వాడు, గొప్పవాడు కనుక ఆయన పట్ల కేవలం నమ్మకం మాత్రమే మనం ఉంచితే మనకు ఎటువంటి కార్యాలు కూడా జరుగుతాయి. అలాగే మరి 1వ రాజులు 17వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, కరువు కాలం అంతా కూడా సారెపతు విధవరాలు పోషించబడింది. అసలు ఎంత కాలం కరువు ఉందో అంత కాలంలో కూడా సమృద్ధిగా ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్న కొంచెం నూనె అయిపోలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచింది, నమ్మకము ఉంచింది. చెప్పాడు కదా ఏలియా గారు, నువ్వు భయపడవద్దమ్మా, తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు, ఈ కరువు కాలం అంతా కూడా నీవు నీ బిడ్డ సమృద్ధిగా పోషింపబడతావని అభయం ఇచ్చాడు. కాబట్టి మనము మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని పోషించగలడు,
మన పరిస్థితుల నుండి ఆయన తప్పించగలడు. కాబట్టి మరి మన సమస్యల నుండి మనం ఒక్కోసారి అనుకుంటాము, మన పరిస్థితులను బట్టి మనం అనుకుంటాము, ఈ పరిస్థితులు ఈ సమస్యల నుండి మనం బయటపడే అవకాశం లేదు అని మనము అనుకుంటాం. కానీ మనకు జీవం కలిగిన దేవుని సన్నిధి మనకు ఆదరణ ఇస్తుంది. ఆయన సన్నిధి మన ఇంట్లో ఉంటే మనకు ఎలాంటి కొరతలు కూడా ఉండవు. మొట్టమొదటగా మనం ఆయన సన్నిధిని వెదకాలి. ఎన్ని పనులున్నా ఉదయకాలాన్ని లేవగానే గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని క్షేమంగా కాపాడాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు మనము చెల్లించాలి. ఆయన సన్నిధి మన ఇంట్లో ఉంటే మనకు ఎలాంటి సమస్యలను కూడా మనము అధిగమించవచ్చు. కాబట్టి మనము ఇక్కడ మరి యెహోవా జీవము ఇచ్చుటకు సమృద్ధిగా మనకిచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. జీవాన్ని ఇచ్చుటకు, ఎలా ఇచ్చుటకు? సమృద్ధిగా ఇచ్చుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి అరణ్యంలో ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వాళ్ళు ఒకే జత బట్టలతో 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని పోషించలేదా? 40 సంవత్సరాలు శ్రేష్టమైన మంచి మన్నాను వాళ్ళకు ఆహారముగా ఇచ్చాడు. వాళ్ళని బండను చీల్చి దాహం ఇచ్చాడు, మారాను మధురంగా మార్చాడు, మంచి శ్రేష్టమైన పూరేడు వాటిని ఆహారంగా ఇచ్చాడు. వాళ్ళు ఏమైనా వండుకున్నారా? మరి అంతమంది జనాన్ని పోషించిన దేవుడు మరి మన కుటుంబంలో మనల్ని పోషించడా? ప్రతి సమస్యను దేవుడు తీర్చగలడు. కాబట్టి మరి మనము ఆయన మీద ఆధారపడాలి. ఆయన జీవము గల దేవుడని నమ్మాలి. అప్పుడు మనకు దేవుణ్ణి మన ఇంట్లో ఉంచుకోవాలి. మరి అలా మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో, పూర్తిగా ఆయన మీద ఆధారపడతామో, ఆయన సమస్తము కూడా చేయగల దేవుడు. కాబట్టి మరి ఈ యొక్క మన పక్షాన మనకి ఇక్కడ ప్రతిరోజు సమృద్ధిగా వాక్యము అందించబడుతుంది మన కాపరుల ద్వారా. కాబట్టి మనం వినాలి వాక్యాన్ని, వాక్యానుసారం గ్రహించి వాక్యానుసారంగా ఉండాలి. మరి ఎవరైతే యథార్థతతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించి కార్యాలు చేస్తాడు. మరి ఇర్మియాతో కూడా ప్రభు ఏం చెప్తాడంటే, ఇర్మియా, ఈ యూదా ఇశ్రాయేలీ ప్రజలు అవిధేయులుగా ఉన్నారు, మరి అవిధేయత కలిగిన వారు, వీళ్ళు విననేరనటువంటి ప్రజలు, అవివేకులు, వారి గురించి ప్రార్థన చేయమని దేవుడు ఇర్మియాకు చెప్తాడు. అప్పుడు ఇర్మియా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాడు. అప్పుడు యెహోవా దేవుడు వాళ్ళకు ఇర్మియా ప్రార్థన ఆలకించి వారిని విడిపిస్తాడు. కాబట్టి మనము చేయవలసింది ప్రార్థన. కాబట్టి ఇక్కడ దేవుడు జీవం గలవాడు, ఆయన నీతి కలిగిన వారిని ఎల్లప్పుడూ కాపాడుచూ ఉంటాడు. ఆయన మాటకు విధేయత చూపితే మనలో ఉన్నటువంటి పాప అవిధేయతను ఆయన తీసివేస్తాడు. కాబట్టి ఈ సారెపతు విధవరాలు ఏం చేసింది? ఆమె మొట్టమొదటిగా పాపని గ్రహించిన తర్వాత ఆయన జీవము కలిగిన దేవుడు. తన కుమారుడు చనిపోయిన తర్వాత కూడా ఏలియా ప్రార్థించి ఆ బిడ్డను బ్రతికిస్తున్నప్పుడు ఆయన జీవము కలిగిన దేవుడు అని ఆయన్ని గ్రహించి ఒప్పుకుందామె. కాబట్టి ఆయన మాటకు విధేయత చూపి ఆయన అడిగిన వెంటనే ఆయనకు మొదట అప్పము చేసుకొని వచ్చింది. ఆమె విధేయత ఎప్పుడు చూపిందా? కరువు కాలంలో ఆమె సమృద్ధిగా ఆమె కుమారుడు పోషింపబడ్డాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మనం పాపులం అని గ్రహించుకొని ఆయన జీవము కలిగిన దేవుడని మనం ఒప్పుకొని మన పాపాలను విడిచిపెట్టి ఆయన మాటకు విధేయత చూపినప్పుడు మనము కూడా ఈ లోకములో ఆయన రాకడ వరకు మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు, మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ఆయన సన్నిధిని మన ఇంట్లో ఉంచుకోవాలి. కాబట్టి దేవునికి విధేయులుగా జీవిద్దాం. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకమైన మా ప్రభువా, నా తండ్రి, ఉదయకాలాన
మంచి శ్రేష్టమైన వాక్యాన్ని మాకు ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మేము పాపులము తండ్రి, నువ్వైతే జీవం కలిగిన దేవుడవు. నా తండ్రి, సమృద్ధిగా మాకు జీవాన్ని ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చావు. కాబట్టి ప్రభువా, నువ్వు జీవం కలిగిన దేవుడు అని మేము నమ్మి, నా ప్రభువా, మా గృహములో మా ఇంట్లో నీ సన్నిధిని ఉంచుకుంటే ఎటువంటి కార్యాలైనా నువ్వు చేస్తావు అని మన ప్రభువా మంచి వాక్యాన్ని మాకు అందించావు. విన్న వాక్యం మాలో ఫలింపచేయి, మాలో జీవింపచేయి తండ్రి. ఆ వాక్యానుసారముగా ప్రతి విషయంలో మేము నీ మీద మాత్రమే ఆధారపడటకు, నిన్ను అడుగుటకు మాకు సహాయము దయచే తండ్రి. మాలో ఉన్న ప్రతి అపనమ్మకాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యానికి లోబడి జీవించుట నేర్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన, నా తండ్రి, మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు నీకు వందనాలు. మా పాలెం చుట్టూ కూడా నీ పరిశుద్ధ కంచి వేసి ప్రభువా, ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రతి అవసరత తీర్చండి. ఎవరు ఏ అనారోగ్యంలో ఉన్నారో ప్రతి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభువా, నా తండ్రి, ఈ యొక్క దినము జరిగేటువంటి వివాహ వేడుకలో మీరు తోడుగుండి ప్రియ బిడ్డలనిద్దరిని కూడా ప్రభువా మీరు దీవించి, ఆ వివాహము ప్రభువా నా తండ్రి నాయన మీ నామానికి మహింకరంగా జరిగించి, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి ప్రతి అవసరతలు తీర్చండి. మీ సేవలో పాలిభాగస్తులుగా వారిని వాడుకోనమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.